ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మనిద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ, ఎక్కడైనా కొత్తగా పెళ్ళైన జంట హనీమూన్కి వెళితే జంటగా వెళతారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ వెళ్లాలంటే వీళ్లతో పాటు పాపను కూడా హనీమూన్కి తీసుకెళ్ళాలి. అప్పుడు వాళ్ళు హనీమూన్కి వెళ్ళినట్టు కాదు, ఏదో పిక్నిక్కి వెళ్ళినట్టు ఉంటుంది. పెద్ద చెప్పొచ్చారు, ఆ మాత్రం మాకు తెలీదా? పైగా వచ్చి అందరూ ఎందుకిలా ఉన్నారు, ఇంట్లో ఎవరైనా పోయారా అని అడుగుతున్నారు. ఇంట్లో ఏం జరిగిందో ఏం జరుగుతుందో ఆ మాత్రం తెలీదా? తెలియకే అడుగుతున్నాను. వీళ్ళు కోరుకున్న జీవితమే కదా ఇది. ఇద్దరూ ఇష్టపడి ఒకటయ్యి జీవితాంతం కలిసి ఉండాలని కదా పెళ్లి చేసుకున్నారు. అదే నా కొడుకు చేసిన పెద్ద తప్పు. నా కొడుకు జీవితం ఇలా అవుతుందని నేను అస్సలు ఊహించలేదు. వద్దురా, ఆ యశోదను పెళ్లి చేసుకోవద్దు, పరువు పోతుందని చెప్పాను. అయినా నా మాట వినలేదు. నువ్వు సుఖంగా ఉండలేవు, ఈరోజు ప్రేమిస్తున్నావు కాబట్టి బానే ఉంటుంది. రేపటి రోజు నువ్వు మానసికంగా ఎంతో క్షోభకు గురవుతావని ఎన్నిసార్లు నెత్తి నోరు మొత్తుకుని చెప్పినా వీడు నా మాట వినలేదు. ఈరోజు ఇదిగో ఇలా అనుభవిస్తున్నాడు. అసలు ఎక్కడ తగులుకుందో ఈ దరిద్రం నాకైతే అర్థం కావడం లేదు. హే, ఏంటి అలా చూస్తున్నావు? లోకంలో ఏ మగాడు ప్రేమించినంత గొప్పగా నా కొడుకు నిన్ను ప్రేమించాడు. నీ బిడ్డకు తండ్రి ఎవరో తెలియకపోయినా తన బిడ్డ అనుకున్నాడు. అలాంటి వాణ్ణే నువ్వు మీ అన్నయ్య వాళ్ళ కుటుంబం అంతా కలిసి మోసం చేయాలనుకున్నారు. ఒక పక్క వాడంతలా బాధపడుతుంటే చూస్తూ ఊరుకుంటున్నావే కాని వాడి కోసం దాన్ని వదులుకోలేవా? ఏ నీరజకిచ్చేస్తే నీరజ సంతోషంగా ఉంటుంది కదా. నువ్వు నా కొడుకుతో ఇంకో పాపని కానొచ్చు కదా. ఎవరికైతే ఏంటి, నీ బిడ్డే కదా. అసలు నీకు కూతురే పుట్టలేదనుకోవచ్చు కదా. ఎందుకు నా కొడుకు జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? ఎందుకు మా మనసుల్ని క్షోభకు గురి చేస్తున్నావు? మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు నా కొడుకు కోసం పాపని వదులుకోలేవా? నువ్విలా కఠినమైన మనసున్నదానివి కాబట్టే నా కొడుకు జీవితం ఇలా అయిపోయింది. ఆ రోజు నెత్తి నోరు బాదుకుని చెప్పాను, వీడు నా మాటే వినలేదు. నన్ను శ్మశానానికి తీసుకెళ్లి బెదిరించినప్పుడైనా ఆ భయంతో నేను నీతో పెళ్లికి ఒప్పుకోకుండా ఉండాల్సింది. అదే చేసుంటే ఈరోజు నేనిలా బాధపడి ఉండేదాన్ని కాదు, నా కొడుకు జీవితం ఇలా అయ్యి ఉండేది కాదు. ఇంకా పండత్తయ్య, ఏంటత్తయ్య అసలు మీరు మాటలు పడుతున్నాను కదా అని అంటూనే ఉంటారా? మీ మాటలకి ఒక హద్దంటూ ఉండదా? ఒక ముగింపు అంటూ ఉండదా? ఏం చేశానత్తయ్య నేను? అంతలా ఏం చేశాను? మీ కొడుకు జీవితాన్ని నాశనం చేసి చంపడానికి చూసిన ఆ ఊర్మిళ మీకు ఎక్కువైపోయిందా? మీ కొడుకుని బ్రతికించుకోవడానికి నేను చేసిన త్యాగాలు మీకు గుర్తు రావట్లేదా?